భారత్ పై ఎప్పటినుంచో అణువణువున వ్యతిరేకత నింపుకున్న టర్కీ మన దేశం విషయంలో ఎప్పటికప్పుడు విషం కక్కుతూనే ఉంది. తాజాగా భారత అంతర్గత వ్యవహారాల్లో టర్కీ వేలు పెట్టింది. ఇప్పటికే భారత్తో యుద్ధం సందర్భంగా పాకిస్తాన్కు సాయం చేసిన టర్కీ మన దేశంలోని మావోయిస్టులకు సాయం చేస్తోందని బయటపడింది. నంబాలా ఎన్కౌంటర్ పై కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ టర్కీ స్పందించిన తీరు చూస్తే మావోయిస్టులకు టర్కీ విప్లవ గ్రూపులకు మధ్య సంబంధాలున్నట్లుగా తేలిపోయింది. నంబాలా ఎన్కౌంటర్ ను ఖండిస్తూ టీకేపీ ఎంఎల్ వీడియోను విడుదల చేసింది. నంబాలా కేశవరావు గతంలో టర్కీలోనూ పర్యటించారు. అప్పటి నుంచి మావోయిస్టులకు టర్కీ విప్లవ గ్రూపులు అన్ని రకాలుగా సహాయం అందిస్తున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్కు ఆయుధాలు సరఫరా చేస్తున్న టర్కీ నుంచి మావోయిస్టులకు మద్దతు లభించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. Between the imperialist bloc led by the US and China continues. On the other side, the regional competition between Indian expansionism and Chinese imperialism. The hegemony struggle they have entered into in South Asia and Indochina are gradually evolving the regional tension towards a war. In order to maintain its aggressive line in foreign policy, the reactionary Indian states has launched an all-out attack wave under various names, primarily against the Maoist forces waging a people's war, but also against all progressive revolutionary forces. Today, the reactionary Indian state and its fascist speakers are sending a message to the Indian people by shouting victorious cries upon the immortalization of Comrade Basavaraj and 27 Maoist people's heroes. However, there is something they ignore. From the Naxal Bali uprising to the present day, the workers, peasants, and laborers of India have built an indestructible bridge of freedom extending from the shoulders of tens of thousands of people's heroes under the leadership of CPI Maoists. This bridge is an indestructible fortress that has been mortared with the blood of martyrs. The current name of this fortress is CPI Maoist. Therefore, just as the great communist leader Comrade Shahrukh Mazumdar said, now is not the time to be sad, comrades, but to rise up like fire. We believe that this twist that history has brought before us today will only be an occasion to leap even further on the illuminated path of Marxism, Leninism, Maoism, in the flowing struggle of the masses like a flood. The absolute victory of the People's War will shine like a star in the skies of South Asia. Long live the Communist Party of India Maoist. Long live the People's Liberation Guerrilla Army. Long live Marxism, Leninism, Maoism. Martyrs of the revolution are immortals. Take up MLA, Tico command. Long live the Communist Party of India Maoist. Long live the People's Liberation Guerrilla Army. Long live Marxism, Leninism, Maoism. Martyrs of the revolution are immortals. Take up MLA, Tico command. దీనిపై మోర్ డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ కుమార్ అందిస్తారు. పవన్ కుమార్ ఇది ఒక షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. టీకేపీ ఎంఎల్ ఒక వీడియోను కూడా రిలీజ్ చేసింది. మావోయిస్టులకు, ఇండియాలోని మావోయిస్టులకు మద్దతుగా నంబాల కేశవరావు గతంలో టర్కీలోనూ పర్యటించారు. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్తో అంటూ కూడా నక్సలిజాన్ని అణచివేయడానికి చర్యలు తీసుకుంది. ఇప్పుడు ఈ టర్కీ వీడియో బయటపడడంతో కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనుకోవచ్చు? భారతదేశాన్ని ఏర్పాటు చేస్తామంటూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ దిశగా చర్యలు కూడా తీసుకుంటుంది. దానిలో భాగంగానే ఇటీవల అటు మావోయిస్టు పార్టీకి కోలుకొని దెబ్బగా చెప్పాలి. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఆయన ఎన్కౌంటర్లో మృతి చెందారు. దానికి సంబంధించి ఒక వీడియో టర్కీకి సంబంధించిన పీపుల్స్ ఆర్మీ అనే ఒక గెరిల్లా సంస్థ, అక్కడ విప్లవ సంస్థ ఒక వీడియో విడుదల చేసింది. అందులో నంబాల కేశవరావు మావోయిస్టు పార్టీకి ఆయన చేసిన పనికి ఆయన పొగుడుతూ ఆ వీడియో విడుదల చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. ఆయన వాస్తవానికి చివరి వరకు పీడిత వర్గాల కోసమే పనిచేశారు. మావోయిజాన్ని ఒక ఐడియాలజీ కాక ఆయన జీవన విధానంగా మార్చుకున్నారు. ఇలాంటివన్నీ కూడా మాట్లాడారు. భారతదేశంలో ఫాసిస్టు విధానాలను అమలు చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం బ్రాహ్మణిక ఐడియాలజీని విస్తృతపరిచి అటు ఫాసిస్టు విధానాలను అవలంబింపజేస్తుందంటూ పెద్ద ఎత్తున విమర్శిస్తూ చనిపోయిన నంబాల కేశవరావుతో పాటు 27 మంది మావోయిస్టులకు వాళ్ళు సంతాపం తెలుపుతూ
వాళ్ళు ఒక వీడియో విడుదల చేశారు. అయితే అసలు టర్కీకి ఇక్కడ భారతదేశంలో ఉన్న మావోయిస్టులకి ఎలా సంబంధం కుదిరింది అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి మావోయిస్టు పార్టీని ప్రపంచవ్యాప్తంగా ఏకం చేయాలనేది గతంలో చాలాసార్లు పథకాలు రూపొందించారు. దానికి సంబంధించిన చర్చలు కూడా జరిగాయి. వేరువేరు దేశాలలో ఉన్న మిలిటెంట్ గ్రూపులు కావచ్చు, అటు లెఫ్ట్ గ్రూపులతో గతంలో మావోయిస్టు అగ్రనేతలు అనేక సార్లు మీట్ అయ్యారు. కానీ టర్కీ లాంటి దేశంతో కలవడం పైనే ఇప్పుడు అభ్యంతరం వ్యక్తం అవుతుంది. ఇటీవల ఆపరేషన్ సింధూర్లో భాగంగా అటు పాకిస్తాన్ పైకి అటు భారతదేశం విరుచుకుపడింది. అటు ఉగ్రవాద చర్యలను ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్కు తగిన విధంగా బుద్ధి చెప్పింది. దానికి ప్రతీకారంగా అటు పాకిస్తాన్ భారతదేశం పైన దొంగదాడికి ప్రయత్నించింది. ఆ డ్రోన్లతో దొంగదాడికి ప్రయత్నించింది. వాటినన్నింటినీ సమర్థవంతంగా భారత్ తిప్పికొట్టింది. కానీ ఆ వాడిన డ్రోన్లన్నీ కూడా టర్కీ దేశానికి చెందినవిగా గుర్తించారు. ఇదే విషయాన్ని అప్పట్లో సోఫియా ఖురేషి కూడా వెల్లడించారు. టర్కీ దేశానికి అప్పట్లో వరదలు వచ్చినప్పుడు కానీ ఆ న్యాచురల్ కెలామిటీస్ ఏదైతే ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రపంచంలోని ఏ దేశం ముందుకు రాని సమయంలో భారతదేశం ముందుకు వచ్చేది, ఆపన్న హస్తం అందించింది, వాళ్లకు ఆర్థిక సాయం చేసి అన్ని విధాల ఆదుకుంది. కానీ ఆ టర్కీకి ఏమాత్రం విశ్వాసం లేకుండా అటు భారతదేశ అంతర్గత విషయాలలో ఆ దొంగదోవన జోక్యం చేసుకునే ప్రయత్నం పదే పదే చేయడం ఇప్పుడు బట్టబయలవుతుంది. మొన్న అటు ఆపరేషన్ సింధూర్ విషయంలో పాకిస్తాన్కు పెద్ద ఎత్తున డ్రోన్లు పంపడంతో పాటు డ్రోన్ ఆపరేటర్లను కూడా టర్కీనే పంపినట్లుగా వెల్లడైంది. ఇప్పుడు ఈ వీడియో సందేశం ద్వారా అటు మావోయిస్టు కార్యక్రమాలకు కూడా అక్కడ టర్కీలో ఉన్న విప్లవ గ్రూపులన్నీ కూడా అటు సపోర్ట్ చేస్తున్నట్లుగా వెల్లడవుతుంది. ఇది మరింతగా కొంత ఆందోళనకర అంశం. ఎందుకంటే ఇటీవలనే మావోయిస్టుల వద్ద కూడా అత్యంత ఆధునిక ఆయుధాలు లభ్యమవుతున్నాయి. గతంలో అక్కడ హెలికాప్టర్లను కూల్చివేయడానికి కానీ లేకుంటే ఇతరత్ర రకరకాలుగా మావోయిస్టులు అటు ట్రైనింగ్ పొందేవాళ్ళు. కానీ ఇటీవల వాళ్ళ వద్ద ఆధునిక ఆయుధాలు కనపడుతున్నాయి. నిజంగానే మరి టర్కీ నుంచి అటువంటి ఆధునిక ఆయుధాలన్నీ సమకూర్చుకున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ప్రస్తుతానికి మనం కనుక చూసినట్లయితే టర్కీలో కొన్ని వేర్పాటువాద పార్టీలు ఉన్నాయి. అవి రకరకాలుగా ఆ దేశంలో అంతర్యుద్ధానికి కారణం కావచ్చు. ఆ దేశంలో కొంత అనిశ్చితి కూడా చోటు చేసుకుంది. ఎప్పటికప్పుడు అక్కడ ప్రభుత్వాలతో కొట్లాడుతూ ఉన్నాయి. కుర్దిష్ పార్టీ కావచ్చు, అక్కడ ఉన్న కుర్దిష్ ప్రజల కోసం అది వేర్పాటు వాదంతో అక్కడ పార్టీలు నడుస్తున్నాయి. అట్లనే లెఫ్ట్ పార్టీ ఒకటి ఉంది, నేషనలిస్ట్ మూవ్మెంట్ పార్టీ, ఇది జాతీయవాద పార్టీ. అక్కడ కొంచెం అధికార పార్టీకి కొంత అనుకూలంగా ఉంటుంది. కానీ కుర్దిష్ లెఫ్ట్ పార్టీ అట్లనే గోర్మ్ బ్యాండ్, ఈ మూడు కూడా కొంత విప్లవ భావాలున్న పార్టీలు. వీటిల్లో ఏ పార్టీ భారతదేశ మావోయిస్టులకు అనుకూలంగా వ్యవహరిస్తుంది, అక్కడ ఉన్న విప్లవ గ్రూపులు ఇంకా ఇక్కడ ఉన్న మావోయిస్టులతో అటు సన్నిహితంగా మెలుగుతున్నాయి, వెనుక నుండి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాయి అనేది కూడా వెలుగు చూడాల్సిన అంశం. ఇప్పటికే నంబాల కేశవరావు మృతి తర్వాత అక్కడ దొరికిన ఆయుధాలన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇంకా రకరకాలుగా మావోయిస్టులను అణచివేతకు రకరకాల ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఈ వీడియోతోని మరింత అప్రమత్తమైన భారత ప్రభుత్వం నిజంగానే టర్కీ నుంచి ఎటువంటి సహకారాలు అందుతున్నాయి, కేవలంగా ఐడియాలజీని అటు భావజాలం వ్యాప్తి లేకుంటే అటు భావజాలం కోసం పోరాడుతున్న వాళ్లకు సంఘీభావం తెలిపారా, లేకుంటే ఇంకేదైనా మద్దతు, అది ఆర్థికపరమైన మద్దతు, ఆయుధాలు పంపడంలో మద్దతు, వీటిలన్నిటిపైన కూడా విచారణ జరిపే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా సమాచారం. రాధిక. పవన్, అయితే టర్కీ నుంచి మావోయిస్టుల మరణానికి సంబంధించి వీడియో రిలీజ్ అవడం ఇదే మొదటిసారా? గతంలో ఏమైనా జరిగిందా? అలాగే వేరే దేశాల్లో కూడా విప్లవకారులతో మన దేశాలకు ఎటువంటి సంబంధాలు ఉన్నాయన్న అనుమానాలు ఉన్నాయి. మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు మృతి పైన అనేక మంది రకరకాలుగా స్పందించారు. కానీ ప్రపంచ దేశాల్లోని ఏ విప్లవ గ్రూప్ కూడా ఇంతవరకు బహిరంగంగా మద్దతు ప్రకటించలేదు. వాస్తవానికి గతంలోనే అటు మావోయిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అంటూ అన్ని విప్లవ పార్టీలు ఏకంగా అయ్యి మావోయిస్ట్ పార్టీగా ఏర్పడినప్పుడే వేర్వేరు దేశాల్లో ఉన్న విప్లవ పార్టీలన్నిటితో కలిసి ప్రపంచవ్యాప్తంగా కలిపి ఒకటే గొడుగు కిందికి రావాలనేది అప్పట్లో మావోయిస్టు పార్టీ ఆలోచన చేసింది. అక్కడ నేపాల్, చైనా, ఇతర దేశాలలో ఉన్న అటు విప్లవ పార్టీలతో కూడా సంప్రదింపులు జరిపింది. కానీ అది ఎక్కడ కూడా కార్యరూపం దాల్చలేదు. కానీ టర్కీ లాంటి ఒక దేశంతో ఎప్పుడూ వీళ్ళకి సంబంధం కలిసింది. ఎందుకంటే నంబాల కేశవరావు పెరు, చైనా, టర్కీ లాంటి దేశాలన్నీ కూడా ఆయన తిరిగారు అని చెప్తున్నారు. అలా తిరిగిన క్రమంలోనే అక్కడ ఉన్న గ్రూపులతో ఆయన కలిసి ఉండవచ్చు. ఇక్కడ మావోయిస్టు పార్టీ పెరగడానికి లేకుంటే మావోయిస్టు భావజాలం వ్యాప్తి కోసం కృషి చేయాలంటూ కోరిన సందర్భం ఉండి ఉండొచ్చు. అందుకే అక్కడ పార్టీలు రెస్పాండ్
రెస్పాండ్ అయినట్టుగా భావించాల్సి వస్తుంది. వాస్తవానికి 4.5 నిమిషాల వీడియోని విడుదల చేశారు. అది కూడా ఒక గుర్తు తెలియని ప్రదేశం నుంచి వాళ్ళందరూ కూడా ముఖాలు కప్పుకొని అక్కడ ఉన్న విప్లవ గ్రూపులు కావచ్చు, కానీ వాళ్ళు చాలా క్లియర్గా భారతదేశంలో ఉన్న పరిస్థితులు, మావోయిస్టు పార్టీ ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులు, ఇక్కడ ఉన్న పరిస్థితులు అన్నింటినీ ఉటంకిస్తూ ఆ వీడియో రిలీజ్ చేశారంటే చాలా క్లోజ్గా మావోయిస్టు పార్టీని లేకుంటే దేశంలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా గమనిస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంది ఆ వీడియోలో ఆ మాట్లాడిన మాటలని బట్టి. ఎందుకంటే ఇక్కడున్న మోడీ పరిపాలన పైన వాళ్ళు విమర్శలు చేశారు. అట్లనే నంబాల కేశవరావు జీవన విధానం పైన ఆయన కేవలం మావోయిస్టు పార్టీని ఒక ఐడియాలజీ కాకుండా జీవన విధానంగా మార్చుకున్నారంటూ ఆయన గురించి మాట్లాడారు. చివరి వరకు పీడితుల పక్షానే పోరాడారంటూ ఆయన పొగిడారు. ఇవన్నీ చూస్తుంటే చాలా దగ్గర అనుబంధం కలిగి ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంది. దీనిపైన సమగ్రమైన విచారణ జరగాలంటూ కోరుతున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తం మీద అటు ఈ దిశగా విచారణ కూడా కేంద్ర నిఘా వర్గాలు ప్రారంభించాయి. ఇప్పటికే ఈ వీడియో తర్వాత నిజంగానే కేవలం ఈ ఐడియాలజీనేనా లేకుంటే ఏమైనా లాజిస్టిక్ సపోర్ట్ అక్కడి నుంచి ఆయుధాల సరఫరా కానీ వీళ్ళకి కావాల్సిన ఆర్థిక సాయం కానీ అందుతుందా అనే కోణంలో కూడా అటు విచారణ అయితే ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. రాధిక. థ్యాంక్ యూ పవన్.